భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన 3 చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సోమవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ వివరాలను వెల్లడించారు. సోమవారం అశ్వారావుపేట మండల కేంద్రం జంగారెడ్డిగూడెం రోడ్డు సాయిబాబా గుడి వద్ద సిఐ కరుణాకర్, ఎస్ఐ యాయాతి రాజు, సాయి కిషోర్ రెడ్డి, విజయసింహారెడ్డిలు సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ద్విచక్ర వాహనంపై వస్తున్న 2 వ్యక్తులు పోలీసును చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. విచారణలో ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన బచ్చు సతీష్, ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామానికి చెందిన ఆరింపుల ధర్మరాజులుగా గుర్తించారు. ఈరోజు ఉదయం పూట జంగారెడ్డిగూడెంలో సాయిబాబా గుడి వద్ద పోలీస్ సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే 2 వ్యక్తులు యాక్టివా మోటార్ సైకిల్ పైన అనుమానాస్పదంగా చూస్తూ కనపడ్డారు. వాళ్ళను ఆపి విచారిస్తే వాళ్ళ పేర్లు బచ్చు సతీష్, అవనిగడ్డ మండలం రామచంద్రాపురం విలేజ్, అలాగే ఆరింపుల ధర్మరాజు, రెడ్డిగూడెం మండలం ముద్దులపర్వ విలేజ్, ఎన్టీఆర్ డిస్టిక్ అని చెప్పినారు. వాళ్ళ మూమెంట్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను త్వరగా ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరము ఫిబ్రవరిలో దమ్మపేట మండలం మందరపల్లి దగ్గర ఒక ముసలావిడ మెడ నుంచి బంగారు చైన్ లాక్కెళ్ళడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 10వ తారీఖు అశ్వారావుపేట కేసుపల్లిలో నారాయణగూడెంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి కిరాణా షాప్ వ్యక్తి అర్ధరాత్రి పూట పాలకృత్యాలు తీసుకోవడానికి ఇంటి నుంచి బయటకు రాగా అతనిపై దాడి చేసి అతని భార్య మెడలో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా దొంగిలించడం జరిగింది. ఇవే కాకుండా వాళ్ళు తరువుగా విచారిస్తే తెలియని విషయం ఏంటంటే దాదాపుగా 2007 నుంచి ఇప్పటి వరకు వీళ్ళు 15 నేరాలకు పాల్పడ్డారు. అందులో మర్డర్ ఫర్ గెయిన్ కూడా ఉంది. మన జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి, వేంసూరు, అశ్వారావుపేట, దమ్మపేటతో పాటు పక్క జిల్లాలో ఉన్నటువంటి చౌట్రాయ్, చాట్రాయ్, విసన్నపేట అండ్ ఇంకా వేపల్లి, అవనిగడ్డ, నూజివీడు ఇవన్నీ ప్రాంతాలలో కూడా దొంగతనం చేశారు. యాక్చువల్గా అంటే రీసెంట్గా జరిగిన దొంగతనాల్లో మాకు ఎటువంటి క్లూస్ లేకుండా సిఐ గారు, ఎస్ఐలు ప్లస్ సిబ్బంది కూడా ఈ 2 దొంగతనాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని చుట్టుపక్కల జరిగినటువంటి ఇదే రకమైన నేరాలు ఏ పోలీస్ స్టేషన్ జరిగినాయని చెప్పేసి బాధితులు ఇచ్చినటువంటి కొంచెం వ్యక్తి యొక్క పోలికలను బట్టి ఈ అన్ని వెరిఫై చేసేసి చాలా దిగ్విజయంగా ఈ కేసును త్యజించారు. వీళ్ళందరికీ కూడా నేను ఉద్యోగపరంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రియల్లీ ఇది చాలా గ్రేట్ వర్క్. ఎటువంటి క్లూస్ కూడా లేవు, సీసీ కెమెరాస్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ ఎటువంటి లేని పరిస్థితుల్లో కేవలం బాధితులు దొంగతనానికి పాల్పడేటువంటి వ్యక్తుల యొక్క పోలికలను చెప్పారు. ఆ పోలికలను అనుసరించి పాత నేరస్తుల యొక్క విషయాలు వాళ్ళ చరిత్రను అంతా గ్రహించి కేసును ఛేదించడం జరిగింది. వాళ్ళకు ఉద్యోగపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సార్ నగదు కానీ బంగారం కానీ ఏమైనా రికవరీ చేశారా సార్? చేశాము. ఈ 2 కేసులకు సంబంధించినటువంటి బంగారాన్ని స్వాధీనం చేయడం జరిగింది. 2వ కేసులో అంటే అశ్వారావుపేట కేసులో రోడ్డు పక్కన కిరాణా షాప్లో దొరికినప్పుడు ఆవిడ ఇట్లా తన మెడలో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు తను కూడా ఆ చైన్ గట్టిగా పట్టుకున్నది. ఒక ముక్క ఆమె చేతిలో ఉండిపోయింది, ఇంకొక ముక్క ఇతను దొంగిలించడం జరిగింది. దొంగిలించినటువంటి సొమ్మును స్వాధీనం చేసుకున్నాం. వస్తాయి కావచ్చని వాళ్ళు మొత్తం చేతులకు గ్లౌజెస్ పెట్టుకుంటా ఉన్నాం ప్రతిసారి. ఆల్రెడీ 15-12 దొంగతనాలు చేశారు. అన్నీ కూడా రాబరీ దొంగతనాలే, మామూలు చిన్న దొంగతనాలు రాబరీ చేస్తే. ఒక కేసులో మాత్రం మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్నటువంటి నగదును దోసుకెళ్ళడం జరిగింది. అది చాట్రాయ్ పోలీస్ స్టేషన్లో జరిగింది. 2008లో జరిగింది 7th
టోటల్గా రికవరీ ఎన్ని గ్రాములు సార్ మొత్తం? టోటల్ గ్రామ్స్ 48 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. క్యాష్ క్యాష్ ఏం లేదు, వీళ్ళు క్యాష్ దొంగతనం కూడా చేయలేదు. మన దగ్గర 2 దొంగతనాల్లో కూడా మెడలో నుంచి బంగారు చైన్లు లాక్కెళ్ళడం జరిగింది. అతడు యాక్టివ్గా అంటే ఈ నేరాన్ని చేసేటప్పుడు ఉపయోగించినటువంటి యాక్టివ్గా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.